కార్యదర్శి అండ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఇంకో మిత్రుడు పద్మశాలికి సంబంధించిన సోదరుడు అనిల్, మాజీ ఎమ్మెల్యే పర్సనల్ చైర్మన్ అనిల్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులైన దత్తాత్రేయ గారు, ఇంకో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యేంద్ర గారికి అధ్యక్షులు నాకు పూలి, ఆయన కూడా నాకు ఇప్పటి నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి గుర్తున్న సదాశివనగర్లో తహసీల్దార్ ఉన్నప్పటి నుంచి నాకు చాలా మంచి ఎలక్షన్ కూడా చాలా కష్టపడ్డాడు. మరి ఆయనతో సహా ఇక్కడ ఈ కమిటీకి సంబంధించిన మిత్రులు వెంకటరస గారు, అలాగే కన్నా రాజు గారు, మరి వెంకటేష్ నర్సయ్య గారు, మాజీ కార్పొరేటర్ మురళి గారు, అలాగే విజయ్ సారథి గారు, డైరెక్టర్స్, మరి ఇక్కడికి హాజరైన పద్మశాలి సోదరులకు, సోదరిమణులకు, యువకులకు, ఈ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మీకు ధన్యవాదాలు. మీరు మాకు ఈ కార్యక్రమాలకు వచ్చి మీకు ఆశీర్వాదాలు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పిలిచినారు ఒక మంచి కార్యక్రమాలు, నిజంగా మంచి కార్యక్రమం. విద్య, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది లేకుంటే ఏం లేదు. ఇప్పుడు అలాంటిది అలాంటి మన కులంలో వెనుకబడిన బీద వాళ్ళు, మంచి టాలెంట్ పిల్లలకు వాళ్ళకు వసతులు ఇప్పించి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్ చేసే బాధ్యత మన కులం పెద్ద మనుషుల మీద ఉంది. ఈ సమాజం మీద కూడా ఉంది. మనం అలాంటి బీద వాళ్ళని ఎంకరేజ్ చేయకుంటే ఈ డబ్బులు ఏం చేసుకుంటున్న డబ్బులు మనం ఒక వాక్య పదార్థం సికందర్ అండ్ అలెగ్జాండర్ ప్రపంచమంతా చేసి లాస్ట్ ఆయన కాబూల్ దగ్గర ఆయన చనిపోయే ముందు ఆయన అడిగిన ఆఖరి ఖాయిష్ కాయ అంటే మై ఖాళీ హాత్ ఆయా థా, నేను పోయేటప్పుడు నా శవం నుంచి అంటే నేను ఖాళీ హాత్ ఆయా మై కంపైర్డ్ కి పూరా ప్రపంచానికి సాధించిన, కానీ పోయేటప్పుడు వడ్డీ చేయి ఖాళీ చేయమని పోతున్నా అని ఆయన శవం చేయబెట్టున్నాడు. అంతా మనం కూడా డబ్బులు తీసుకుపోము, కానీ మన దగ్గర దత్తాత్రేయ సింగ్ అలాంటి ఉన్న దాదాగా మరి నాకు నమ్మకం ఉంది. మా నర్సింహ శెట్టి పెద్ద సీనియర్, మా అశోక వాచ్ కంపెనీ అంటే చిన్నప్పటి నుంచి మేము చూసుకుంటూ వచ్చాను. మరి ఆయన జిల్లా ప్రెసిడెంట్, ఆయన నుంచి చార్ట్ తీసుకొని నేను జిల్లా ప్రెసిడెంట్ అయినా. నేను 4.5 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు జిల్లా ప్రెసిడెంట్ చేసిన. తప్పనిసరిగా విద్య చాలా ఇంపార్టెంట్ ఉంది. నేను మా అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, మా చైర్మన్ గారు, మా భూపతి రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి మీ యొక్క స్థలాన్ని తీసుకున్నందుకు దాని సిస్టమ్ ఏమిటంటే ఇప్పటి నుంచి కలెక్టర్ గారు రికమెండేషన్ చేసి గవర్నమెంట్ పంపుతారు, సిసిఎల్ఏ గవర్నమెంట్ మళ్ళీ పంపుతుంది. దీని రేట్ ఎంత, మార్కెట్ రేట్ ఎంత, రిజిస్ట్రేషన్ రేట్ ఎంత అని పంపించిన తర్వాత క్యాబినెట్ పోతుంది. క్యాబినెట్ ఏమో నామినల్ ప్రైస్తో 100 రూపాయల గజాలు, 200 రూపాయల గజంతో మీ భూమి మీకు పర్మనెంట్గా మీ పేరు మీద అలాట్ అయింది. ఆ రైతు మన ఫుల్ ఇవ్వాలి, లేకుంటే ఈజీగా ఇస్తే ఎప్పటికీ డైట్ అయ్యేది. అయితే అప్పుడు మనకు అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్లో కూడా ఇంత అంతా అనకుండా మేము ఇప్పుడే ముగ్గురు మాట్లాడుతున్నాము. తప్పనిసరిగా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోయి ముఖ్యమంత్రితో స్పెషల్ గ్రాంట్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్లో కానీ ఈ ల్యాండ్ అలాట్మెంట్లో కానీ పూర్తిగా మీతో ఉన్నాము అని మా అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడు. కామారెడ్డిలో 3 నెలల కింద ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ కు హైదరాబాద్ చేసి అక్కడ గుడి కట్టేసి మార్కెట్ అందరూ ఎన్ని కోట్లు 2 ఎకరాలు అమ్ముకుంటే వాటికి కనీసం 10 కోట్ల రూపాయలు వస్తుంది. అంత కాస్ట్లీ ల్యాండ్ హైదరాబాద్ చేసిన సిమెంట్ రోడ్ కూడా ఆలోచన జనాలు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు ఖరాబ్ చేయకుండా సిమెంట్ రోడ్ మీదనే టెంపుల్కి పోయేట్టుగా ఆ కార్యక్రమం కూడా చేపడుతుంది. దోమగుండలో మార్కెట్ ఇప్పుడు మా ఏరియా ఫస్ట్ టెంపుల్ దోమగుండనే ఉంది. ఫస్ట్ తర్వాత పేమెంట్ కట్టాను. ఇక తర్వాత ఇక్కడ అందరూ కట్టుకుంటున్నారు, కానీ అందరికంటే ముందు కట్టిన వాళ్ళు మేమే. అంటే మార్కెట్ టెంపుల్ ఫస్ట్
దొంగ ఉండేది కరెక్ట్గా ఉండేనా నాకు తెలిసినప్పటికీ అది అంత పెద్దగా ఉందా నాకు తెలియదు నేను పోలే కానీ దొంగలో ఎన్నో సంవత్సరాల నుంచి పోయినా మా విఠల్ గారు ఎంపీ చనిపోయాడు పద్మశాలి ఆయన నా అమల్లో ₹1,00,000 తీసుకొచ్చి నెట్ క్యాష్ ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు అప్పుడు పెద్ద ఎత్తున మా సాయంతో అక్కడ ఫంక్షన్ హాల్ పెద్దది కట్టినామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందు గురించి మీతోని నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ పద్మశాలితో తక్కువ ఉండొచ్చు కానీ దొంగకొండ బీబీపీ నా ప్రాంతంలో నుంచి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేము కొంచెం లేట్గా వచ్చినాము. ఎలక్షన్ జరుగుతున్నది మా ఏరియాలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అందరు కార్యకర్తలు రోడ్ అంతా ఆపుకున్నాము. అయినా రావడంలో కొంచెం ఆప్షన్కు క్షమించాలని కూడా కోరుకుంటూ అందరికి ఆకలి మరి ఇంకా మీకు టెస్టింగ్ తీసుకోకుండా సంజయ్ గారిని చెప్పినారు కమ్ బాత్ కరో కామ్ జాలా కరో ధన్యవాదాలు. మా కేశవ్ గారు పేరు చెప్పలే రత్న గారు చెప్పలే మా టౌన్ ప్రెసిడెంట్ నూతన టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు.